ఏదైనా చార్ట్‌లో ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్స్ ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ చూస్తున్నారు క్లియర్‌గా ట్వీజర్ బాటమ్ అనేది ఉంది. ట్వీజర్ బాటమ్ అంటే మార్కెట్ మనము ట్రెండ్ రివర్సల్ డైరెక్షన్స్‌లో ఒక డైరెక్షన్ తీస్తుంది. ఇది మనకి డౌన్ సైడ్ వచ్చిన తర్వాత మార్కెట్ ట్వీజర్ బాటమ్ ఏర్పడి మార్కెట్ బౌన్స్ అయింది. క్లియర్‌గా చూస్తున్నారు కదా! ఇది ఎలా ట్రేడ్ సెటప్ చేసుకుంటామంటే మనకి ట్వీజర్ బాటంలో ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి సెకండ్ క్యాండిల్ క్లోజ్ అయితేనే మనము ట్రేడ్ తీసుకుంటాం. ఇక్కడ క్లియర్‌గా చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ దాంట్లో నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయింది కాబట్టి మనము ఇక్కడ ట్రేడ్ సెటప్ చేసుకుంటాం. సెటప్ చేసుకొని మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్ ప్రకారంగా ట్రేడ్ చేస్తాం. ఇది బై సైడ్ తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం బై సైడ్ తీసుకుంటాము. తీసుకున్న తర్వాత మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది కదా! ఇప్పుడు టార్గెట్ ఎలా డిసైడ్ చేస్తామంటే ప్రీవియస్ యొక్క హై ఉంటుంది కదా! అది మనకి ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఒకవేళ దానికన్నా మనము నెక్స్ట్ టార్గెట్ కన్సిడర్ చేయాలంటే ఆ క్యాండిల్ యొక్క క్లోజ్ అనేది మనకి దానిపైన జరిగితేనే మనకి నెక్స్ట్ టార్గెట్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ప్రీవియస్గా చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రీవియస్గా హై చూస్తుంటే ఇది వచ్చి మనకి సెకండ్ హై అవుతుంది.